Hello friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. ఫ్రెండ్స్ ఫైనల్గా గూగుల్ నేను సాయంత్రం గ్లోబల్గా గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. అండ్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం కేవలం 44,000 రూపాయల బడ్జెట్లో గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ ప్రైజింగ్తో మాత్రం ఖచ్చితంగా యూఎస్ లాంటి మార్కెట్లో ఏదైతే ఇప్పుడు హువావే పతనమైన తర్వాత ఏదైతే చైనీస్ కంపెనీలు యూఎస్ మార్కెట్ని ఆక్యుపై చేసుకుంటున్నాయో సో వాళ్ళకి మాత్రం ఈ గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ మాత్రం భారీ దెబ్బ కొట్టిందనే చెప్పాలి. అండ్ ఈసారితో వీళ్ళ మార్కెట్ చాలా డౌన్ కూడా అవుతుంది. ఏవైతే ఇప్పుడు అక్కడ కొంచెం వెలుగుతున్న చైనీస్ బ్రాండ్లైన OnePlus లాంటి వాళ్ళకి ఈ గూగుల్ పిక్సెల్ 6 మాత్రం చాలా పెద్ద బ్యాండే వేసింది. అండ్ ప్రైజింగ్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ మెయిన్గా కెమెరా ఈ ఫోన్స్లో మేజర్ హైలైట్ అనమాట. మనం నార్మల్గా గూగుల్ కెమెరా మోడ్స్ మన ఫోన్లలో వేసుకొని వాడుతుంటేనే మనం అద్భుతాలు సృష్టిస్తున్నాం. అదే డైరెక్ట్గా గూగుల్ కెమెరాస్ ఉన్న గూగుల్ ఫోన్స్లోనే కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. చాలా ప్రీమియం కెమెరాస్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. అండ్ స్పెసిఫికేషన్స్ మాత్రం మేజర్ కీ పాయింట్ అనమాట ఈ రెండు ఫోన్స్ విషయానికి వెళ్తే. ఇక గూగుల్ పిక్సెల్ 6 అలాగే గూగుల్ పిక్సెల్ 6 Pro ఈ రెండింటికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే రెండింటిలో కూడా మీకు AMOLED స్క్రీనే ఉంటుంది. అండ్ రెండు కూడా మీకు మెటల్ బిల్డ్తోనే ఉంటుంది, అలాగే గ్లాస్ బాడీస్తోనే ఇవి వస్తాయి అనమాట. గూగుల్ పిక్సెల్ 6లో మీకు 6.4 ఇంచెస్ ఉంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో OLED స్క్రీన్ అండ్ 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో ఉంటుంది. కానీ గూగుల్ పిక్సెల్ 6 Pro మాత్రం క్వాడ్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో ఇది వస్తుంది. రెండు ఫోన్స్ కూడా మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా. అండ్ రెండిట్లో కూడా మీకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే పరంగా బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా ప్రీమియం డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. కలర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా కొంచెం ఆడ్గానే ఉంటాయి. మనం రెగ్యులర్గా వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ కలర్స్ చూసుకుంటే వీళ్ళు తీసుకొచ్చిన కలర్స్ చూసుకుంటే మాత్రం కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. కానీ మనకి బిల్డ్ క్వాలిటీ అలాగే ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట. ఇక ఈ రెండిట్లో ప్రాసెసర్ విషయానికి వెళ్తే రెండిట్లో కూడా గూగుల్ కస్టమైజ్డ్ ప్రాసెసర్ ఉంటుంది. గూగుల్ టెన్సార్ ప్రాసెసర్, ఇది ఒక 5 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. యాక్చువల్గా టెక్నికల్గా మాట్లాడుకుంటే ఇది గూగుల్ అలాగే శాంసంగ్ రెండు కొలాబరేషన్తో తీసుకొచ్చిన ప్రాసెసరు. అండ్ చాలా రోజుల నుంచి శాంసంగ్ దాచిపెడుతూ తీసుకొస్తున్న ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుందో అదే ఇదనమాట. ఇది యాక్చువల్గా ఒక కస్టమైజ్డ్ వెర్షన్ ఆఫ్ Exynos 9855 అని చాలా మనకి రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక ఫ్యాక్ట్ కూడా. అది ఏదైతే మనకి వైట్ చాపల్ కోడ్ నేమ్ ఉంది కదా, ఆ వైట్ చాపల్ కోడ్ నేమ్ Exynos 9855కి అలాగే గూగుల్ టెన్సార్కి రెండింటికి సేమ్ ఉంటుంది కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ అనమాట, గూగుల్ టెన్సార్ ప్రాసెసర్. చాలా ప్రీమియం ప్రాసెసర్ ఇది. అండ్ దీనికి కొంచెం మోడిఫైడ్ వెర్షన్స్ మనకి నెక్స్ట్ రాబోతున్న శాంసంగ్ S సిరీస్లో మనం దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G78 MP20 గ్రాఫిక్స్ని వీళ్ళు యూజ్ చేశారు. గూగుల్ పిక్సెల్ 6లో మీకు బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి, కానీ గూగుల్ పిక్సెల్ 6 Proలో మాత్రం బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. ఒక కెమెరా మాత్రం మారిపోతుంది. మెయిన్ కెమెరా రెండిట్లో సేమ్ శాంసంగ్ GN1 సెన్సార్ 50 మెగాపిక్సెల్ సెన్సార్ని యూజ్ చేశారు. రెండిట్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో చాలా రకాల ఫీచర్స్ 4K 60 FPS అలాగే మీకు ఇంకా స్మార్ట్ ఎరేజర్ కావచ్చు, అలాగే రియల్ టోన్ ఫిల్టర్స్ కావచ్చు, ఇలాంటివి చాలా ఫీచర్స్ అయితే కెమెరా డిపార్ట్మెంట్లో వీళ్ళు యాడ్ చేశారు. ఇది GN1 సెన్సారు, నాట్ JN1. మనం 10,000-12,000 రూపాయల బడ్జెట్లో చూస్తున్న 50 మెగాపిక్సెల్ JN1 సెన్సార్ వేరు, ఇది GN1 సెన్సార్ వేరు. ఇది కొంచెం ప్రీమియం సైడ్ ఉండే కెమెరా అనమాట. గూగుల్ పిక్సెల్ 6లో బ్యాక్ సైడ్ రెండోది మీకు 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది సోనీ IMX 386 కెమెరాని దీంట్లో యూజ్ చేస్తారు. అండ్ ఇది మీకు అల్ట్రా వైడ్ లెన్స్ అనమాట, 114 degrees వైడ్ యాంగిల్ని ఇది కవర్ చేస్తుంది. అండ్ గూగుల్ పిక్సెల్ 6 Proలో కూడా మీకు సేమ్ 12 మెగాపిక్సెల్ ఉంటుంది, సేమ్ వైడ్ యాంగిల్ లెన్స్, కానీ ఒక 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. ఇది సోనీ IMX 586 సెన్సార్ని యూజ్ చేస్తారు. అండ్ దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 4x ఆప్టికల్ జూమ్ కూడా ఇది క్యాపబుల్ అనమాట. అండ్ ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కూడా వస్తుంది కాబట్టి మీకు టెలిఫోటో పరంగా చూసుకుంటే మీకు లాంగ్ షాట్స్ మాత్రం చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇది కూడా ఇవ్వగలదు అనమాట. ఇది ఒక డిఫరెన్స్ 6కి అలాగే 6 Proకి ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఫ్రంట్ సైడ్ విషయానికి వెళ్తే గూగుల్ పిక్సెల్ 6లో మీకు 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది కూడా సోనీ సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ మీకు పిక్సెల్ 6 Proలో మాత్రం 11.1 మెగాపిక్సెల్ సోనీ IMX 663 సెన్సార్ని యూజ్ చేశారు. ఇక్కడ మీకు వితౌట్ బిన్నింగ్ అనమాట. మనకు రెగ్యులర్గా 4 మెగాపిక్సెల్ అంటే బిన్నింగ్ చేస్తే 16 మెగాపిక్సెల్కి వెళ్తుంది కదా, అలా కాకుండా డైరెక్ట్ సెన్సార్స్ వీళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా
ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది అండ్ ఒక ఫ్లాగ్షిప్ కెమెరా సెటప్ని మనం ఈ ఫోన్స్లో చూడొచ్చు అనమాట. గూగుల్ పిక్సెల్ 6లో మీకు 4600 వరకు ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది అండ్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ మీకు 21 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ మీకు ఇది రివర్స్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ పిక్సెల్ 6 ప్రోలో మాత్రం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 30 వాట్స్ వైర్ అలాగే 23 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. రెండిట్లో కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి అండ్ రకరకాల ఆడియో టెక్నాలజీస్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తాయి అండ్ రెండు కూడా మీకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే వస్తుందన్నమాట. సో ఇంకా దీంట్లో Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే 5 years పాటు ఇది అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మేజర్గా గూగుల్ ఫోన్స్ అంటేనే స్టాక్ ఆండ్రాయిడ్తో మళ్ళీ వీళ్ళు ఒక 5 years పాటు అప్డేట్ కూడా ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరైతే లాంగ్ టర్మ్ యూజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇలాంటి ఫోన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ గూగుల్ పిక్సెల్ 6 మీకు స్టార్టింగ్ ప్రైస్ 44,000 ఉంటుంది 8+ 128GB. అలాగే గూగుల్ పిక్సెల్ 6 Pro మాత్రం 12GB ప్లస్ 128GB నియర్లీ 66,000 దాకా ఉంటుంది. సో ఇవి యూఎస్ ప్రైజెస్ అనమాట. అండ్ మన ఇండియాకి ఇవి వస్తాయి అంటే ఇక్కడ ఇదే ట్విస్ట్, గూగుల్ CEO మన ఇండియన్ అయినప్పుడు కూడా ఈ గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ అనేది మన ఇండియాకి వచ్చే అవకాశం అయితే లేదు. అంటే ఇక్కడ బిజినెస్ పర్సన్ వేరు అలాగే బిజినెస్ వేరు కదా, అందుకని బిజినెస్ మన ఇండియాలో కొంచెం తక్కువగా ఉంటుంది అనే వాళ్ళకు ఉందో ఏమో కానీ మన ఇండియాకి అయితే పిక్సెల్ 6 సిరీస్ అయితే కాదు. నిజానికి హానెస్ట్గా చెప్పాలంటే ఈ రెండు ఫోన్స్ మన ఇండియాలో ఇంకొక 5-6,000 లేదంటే ఒక 10,000 ఎక్కువ పెట్టి మన ఇండియాలో లాంచ్ చేసినా కానీ ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా గూగుల్ కెమెరాస్ అలాగే పర్ఫార్మెన్స్ మాత్రం ఈ రెండు ఫోన్స్లో సూపర్గా ఉంటుంది అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైతే లాంగ్ టర్మ్ యూజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అయ్యే ఫోన్స్ అయితే అవుతాయి. అండ్ వీటి మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్ రాయండి. కానీ వన్స్ ఇవి కానీ మన ఇండియాలో లాంచ్ అయితే మార్కెట్ వేరేలాగా ఉంటుంది. చూడాలి మరి మన ఇండియాకి ఇవి తీసుకొస్తారా లేదనేది ఇప్పటివరకు కన్ఫర్మేషన్ అయితే లేదు, మోస్ట్లీ రావనే అనుకోవాలన్నమాట. సో ఇవి గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇవి మన ఇండియాకి రాకపోయినప్పుడు కూడా వీటిలో టెక్నాలజీ చాలా బాగుంటుంది కాబట్టి మీకు చెప్పాలనే ఉద్దేశంతో చిన్న వీడియో అయితే తీసుకొచ్చాను. వీడియో ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.